చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ దొంగని దొంగే పట్టాలి. అనగనగా ఒక గురువుగారు, ఆయన ఏలేశ్వరం అనే గ్రామంలో గురుకులం స్థాపించి విద్య చెబుతూ ఉండేవారు. గురువుగారు గొప్ప పండితుడని, శాస్త్రంలో నిధి అని దేశమంతటా కీర్తి మోగిపోయింది. ఆ ఖ్యాతి విని నలుమూలల నుంచి అనేక మంది విద్యార్థులు చదువుకోవటానికని ఆయన వద్దకు వచ్చేవారు. ఇలానే ఒకసారి దూర ప్రాంతం నుంచి ఒక పిల్లవాడు గురువుగారి వద్దకు వచ్చాడు. ఆ పిల్లవాడిని చూడటంతోనే గురువుగారికి చాలా ముచ్చట వేసింది. ఏమి అంటే పిల్లవాని రూపురేఖ, వినయము, విధేయత, బుద్ధి కుశలత, ఈ లక్షణాలన్నీ ఆయనను ఎంతగానో ఆకర్షించాయి. అందుకని శిష్యులందరూ ఒక ఎత్తు, ఈ పిల్లవాడు ఒక్కడు ఒక ఎత్తుగాను చూచుకోసాగారు. అంతేకాదు, ఆ పిల్లవాడికి తన ఇంట్లోనే బస ఏర్పాటు చేసి తనకి వచ్చిన సమస్త విద్యలు నూరిపోశారు. పిల్లవాడు కూడా గురువుగారికి శుశ్రూష చేస్తూ శ్రద్ధాభక్తులతో చదువుకొని త్వరలోనే విద్యలన్నీ నేర్చుకున్నాడు. గురువుగారికి వానిపైన అమితమైన అభిమానం కుదిరింది. ఇంతలో పెళ్లి ఈడుకు వచ్చిన గురువుగారి అమ్మాయిని ఎవరికి ఇవ్వటమా అని ప్రసక్తి వచ్చింది. ఎన్నో సంబంధాలు చూచారు, ఒకటి నచ్చలేదు. ఏదో ఒకటి నచ్చినా కట్నాలు కానుకల వద్ద షరతులు కుదరలేదు. చివరకు మెరుపులాగా గురువుగారికి ఒక ఆలోచన తట్టింది. చక్కటి కుర్రవాడు చేతిలో ఉండగా అనవసరంగా శ్రమపడి దేశాలన్నీ వెతకటం ఎందుకు? చాలా కాలం నుంచి నా దగ్గర శిష్యరికం చేస్తున్న ఈ కుర్రవాడు లక్షణయుక్త సంపన్నుడు, నమ్మకమైనవాడు. నిజానికి ఇటువంటి కుర్రవాడు దొరకటమే దుర్లభం. అదృష్టవశాత్తు వాడు నా శిష్యుడు కావటం సంభవించింది అంటూ తలపోశాడు. మారు ఆలోచన లేకుండా మంచి ముహూర్తం చూసి ఆ పిల్లవానికి తన కుమార్తెనిచ్చి యథావిధిగా పెళ్లి చేశారు. అపూర్వమైనటువంటి ఈ వివాహానికి అందరూ ఆశ్చర్యపోయారు. గురువుగారికి శిష్యుని మీద ఉండే అనురాగము, శిష్యుడికి గురువుగారి పట్ల ఉండే భక్తి తాత్పర్యాలు చూచి అందరూ మెచ్చుకున్నారు. ఆ పిల్లవాడు తనకు మించిన శిష్యుడైనందుకు, పైగా తనకు అల్లుడైనందుకు గురువుగారు మురిసిపోయారు. నూతన దంపతులు చిలక గోరింకల్లాగా హాయిగా సంసారం సాగిస్తూ ఉండటం గురువుగారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇలా ఉండగా కుమార్తెకు నగలు చేయించుదామనే ఉద్దేశంతో కంసాలి బ్రహ్మని ఇంటికే రప్పించారు గురువుగారు. తన ఎదుట కూర్చోబెట్టి పని చేయిస్తే దగా ఏమీ జరగటానికి వీలు ఉండదని ఆయన నమ్మకం. బ్రహ్మం పని ప్రారంభించాడు. అల్లుడు మామగారు ఒకరి తర్వాత ఒకరు విడవకుండా బ్రహ్మం ఎదుటనే కూర్చుని కాపలా కాస్తున్నారు. పని సాగిపోతూ ఉన్నది. ఒక రోజున గురువుగారు జపం చేసుకునే నిష్టలో ఉన్నారు. బ్రహ్మం ఎదుట కాపలా కాస్తున్న అల్లుడు మంచినీళ్లు త్రాగటానికి ఒక్క నిమిషం గదిలోకి వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మం ఒక సుత్తి దెబ్బ కొట్టాడు. ఆ సుత్తి దెబ్బ చెవిని పడటంతోనే అల్లుడు గబగబలాడుతూ వచ్చి, బ్రహ్మం, క్షణంలో కనుగప్పి మాయ చేశావే అన్నాడు. బ్రహ్మం తెల్లబోతూ, తీగ సాగ కొడుతున్నాను అంతే బాబు అన్నాడు. ఎందుకయ్యా అలా తెల్లబోతావు? అసలు బంగారపు దెబ్బకి, కల్తీ బంగారపు దెబ్బకి ఆ పాటి తేడా తెలుసుకోలేననుకున్నావా? నా దగ్గర సాగవు నీ ఆటలు అని ఘర్షణ జరుగుతూ ఉండగా జపంలో ఉన్న గురువుగారు లేచి వచ్చి, ఏమిటయ్యా బ్రహ్మం, నమ్మినందుకు ఇలాగేనా చేయటం అన్నారు. అందుకు బ్రహ్మన్న తమాయించుకుని కొంచెం సేపుండి, బాబుగారు, నేనొక్క మాట అంటాను, కోపగించకండి. అల్లుడు గారి తెలివితేటలు సామాన్యమైనవి కావు. అటువంటి వారు మీకు దొరకటం నిజానికి ఎంతో అదృష్టం. అయితే అని ఊరుకున్నాడు. చెప్పబోయ్ బ్రహ్మం, సందేహిస్తావేం అంటూ వేగిరి పెట్టాడు గురువుగారు. అబ్బే, మరేం లేదండి. అబద్ధం ఎందుకు చెప్పాలి? కడుపు కకృతి కొద్దీ నేను మీ బంగారం కల్తీ చేసిన మాట వాస్తవమే. అయితే ధ్వనిని బట్టి మేలిమి బంగారమో కల్తీ బంగారమో కనిపెట్టగలగటం ఒక్క మా వాళ్ళకే తెలుసు, మరెవ్వరి తరమూ కాదు. నేను చేసిన పని అల్లుడు గారు ఇట్టే కనిపెట్టవేయగలిగారు. ఇంతటి గ్రహణ శక్తి ఆయనకి ఎలా కలిగిందా అని ఆలోచిస్తున్నానన్నాడు. వెంటనే గురువుగారు అల్లుణ్ణి ఆరా తీసి కనుక్కోగా అతడు బ్రాహ్మణ పిల్లవాడినని అబద్ధం చెప్పి శిష్యుడిగా ప్రవేశించినట్టు, నమ్మకంగా శిష్యరికం చేసి విద్య నేర్చుకున్నట్టు తేలిపోయింది. గురువుగారికి పట్టనంత కోపం ఒక పక్క, కూతురు జీవితం మరో పక్క.
గురువుగారి కీర్తి ప్రతిష్టలు మరోపక్క ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో తక్షణమే ఆయన అల్లుడిని కూతుర్ని పక్క ఊరిలో కాపురం పెట్టించి తాను చేసిన తప్పుకు కొంతవరకు ఉపశమనం పొందారు గురువుగారు. ఇదే మన ఈనాటి కథ, దొంగని దొంగే పట్టాలి. అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి.